కోడి రామకృష్ణ గారి జయంతి. ఆయన స్పీడ్ డైరెక్టర్ అనే పేరుంది కదా! కంటెంట్ పరంగా నా లెగసీని కొనసాగించేవాడు కోడి రామకృష్ణ అనుకుంటున్నాను. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా దాసరి గారి పని సగం ఆయనే చూసుకునేవాడు. ఇంట్లో రామయ్య, వీధులో కృష్ణయ్య లాంటి టిపికల్ సబ్జెక్టుతో ఆయన ప్రయాణం మొదలైంది. తెలుగు ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ని ఆయనే ఇచ్చాడు. చంద్రమోహన్ లాంటి హీరోతోనూ హిట్ కొట్టాడు, చిరంజీవి లాంటి హీరోతోనూ హిట్ కొట్టాడు. ఒక రకంగా బాలకృష్ణ గారి కెరియర్లో మొదటి హిట్ ఆయనే ఇచ్చాడు. అమ్మోరు సినిమాతో తెలుగులో ఆయన విఎఫ్ఎక్స్ అనేది మొదలుపెట్టాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద విజయాలు నమోదు చేసిన చరిత్ర ఆయన. అది కోడి రామకృష్ణ గారి వల్ల మాత్రమే అయింది. భరద్వాజ గారు, కోడి రామకృష్ణ గారి జయంతి. అంటే కోడి రామకృష్ణ గారు అనగానే ఆయన స్పీడ్ డైరెక్టర్ అనే పేరుంది కదా! అవును, దాదాపు 100 సినిమాలు పైన చేసినట్టున్నారు కదా! 100 సినిమాలు చేశారు. ఆయన కనుక ఉన్నట్టయితే గురువుని దాటేవాళ్ళు అని చెప్పి మాట్లాడుతుంటారు. 150 దాసరి గారి 150 ప్లస్ కదా! 150 ప్లస్. అవును. ఆ, అంటే దాసరి గారు ఆయన ఒక మాట చెప్పేవాడు. ఉమ్, తన దగ్గర నుంచి చాలామంది వచ్చారు దర్శకత్వ శాఖలో. తన దగ్గర పనిచేసిన వాళ్ళు చాలామంది డైరెక్టర్లు అయ్యారు. ఉమ్, మీ లెగసీని కొనసాగించే మీ శిష్యుల్లో ఎవరు ముందుంటారు అనుకుంటున్నారు ఉమ్, అని అడిగితే దాసరి గారు 2 పేర్లు చెప్పాడు. ఉమ్, అందులో ఒకటి టెక్నికల్గా నా పద్ధతిని అడాప్ట్ చేసుకుని నా లెగసీని ఆ ఏరియాలో నిలబెట్టగలిగేవాడు రవిరాజా పినిశెట్టి అనుకుంటున్నాను. ఉమ్, ఆ తర్వాత కంటెంట్ పరంగా నా లెగసీని కొనసాగించేవాడు కోడి రామకృష్ణ అనుకుంటున్నాను అని చెప్పాడు ఆయన. ఉమ్, ఆ 2 పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించేవాడు ప్రతిసారి. ఉమ్. తర్వాత అది- రాలంగి నరసింహ గారి పేరు చెప్పేవాళ్ళు అనుకుంటా. ఆ తర్వాత రేలంగి నరసింహారావు గారు, వీళ్ళందరూ. ఓహో. అయితే వీళ్ళతో వచ్చిన ఇదేంటంటే వీళ్ళు ఒక జానర్కి సెట్ అయిపోయారు. రేలంగి నరసింహారావు గారితో ఉన్న ప్రాబ్లం కూడా అదే. ఓహో. ఆయన ఒక కామెడీకి అలా ఒక పేరు వచ్చేసింది ఆయనకి. కామెడీ డైరెక్టర్, ఫ్యామిలీ డైరెక్టర్, ఫ్యామిలీ సినిమా. కామెడీ ఫ్యామిలీ డైరెక్టర్గా సెటిల్ అయిపోయాడు ఆయన. అయితే ఆయనకు కూడా మధ్యలో శిక్ష లాంటి సినిమాలు వచ్చినాయి. ఓహో. కొంత వేరియేషన్ చూపించడానికి అవకాశాలు వచ్చినాయి, కానీ ఆయన్ని ఇక్కడే కట్టేశారు. ఉమ్, కోడి రామకృష్ణ గారి ప్రత్యేకత అదే. ఉమ్, ఆయన ఒక జానర్కి ఎక్కడ లిమిట్ అవలా. ఉమ్, ఆయన ఫ్యామిలీ సినిమాలు తీశాడు, కామెడీ సినిమాలు మాత్రమే తీశాడు. అదే సమయంలో యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేశాడు, ఉమ్, స్పై మూవీస్ చేశాడు. ఉమ్. గూఢచారి #1 అనే పేరుతో చిరంజీవి గారితో త్రివిక్రమరావు గారి బ్యానర్లో హిట్ సినిమా తీశాడు కదా ఆయన. ఓకే, ఓకే. గూఢచారి నెంబర్ 1. కేఎస్ఆర్ దాస్ తరహా సినిమా అది. ఉమ్, అది చేశాడు ఆయన. ఉమ్, అలాగే రామ్ నారాయణ లాంటి తమిళ దర్శకులు చేసేటువంటి భక్తి రస చిత్రాలు చేశాడు. ఆ. దేవుళ్ళు లాంటి ఐడియా, అసలు మామూలు ఐడియా కదా దేవుళ్ళు, అమ్మోరు అవును, ఇలాంటి సినిమాలు వాటికి అవి ప్రత్యేకం అంతే. అంతే. అవును. అక్కడ కోడి రామకృష్ణ గారు కనిపిస్తాడు, ఇక్కడ కోడి రామకృష్ణ గారు కనిపిస్తాడు. ఇంట్లో రామయ్య, వీధులో కృష్ణయ్య లాంటి టిపికల్ ఉమ్, సబ్జెక్టుతో ఆయన ప్రయాణం మొదలైంది. ఉమ్, దాసరి నారాయణరావు గారు ఏ బ్యానర్ నుంచి అయితే డైరెక్టర్ అయ్యాడో, తాత మనవడు సినిమాతో ప్రతాప్ ఆర్ట్స్ నుంచి మొదలైంది ఆయన ప్రయాణం. నారాయణరావు గారిది. నారాయణరావు గారు అదే బ్యానర్, అదే రాఘవ్ గారు కోడి రామకృష్ణకు కూడా బ్రేక్ ఇచ్చారు. ఉమ్, బ్రేక్ ఇచ్చి ఈ ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య ఆ బ్యానర్ నుంచి వచ్చిన సినిమానే. అయితే మొదట కోడి గారు ఆయన దర్శకుడిగా పరిచయం కావడానికి తయారు చేసుకున్న సబ్జెక్ట్ అది కాదు. ఉమ్, అది తర్వాత రెండో సినిమాగా రిలీజ్ అయింది, తరంగిణి. ఉమ్, యాక్చువల్గా తరంగిణి సబ్జెక్ట్నే రాఘవ్ గారు ఓకే చేశారు. అయితే మొదటి సినిమా కొంచెం అది లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టు అలా వెళ్ళటమా, లేకపోతే ఒక హీరోని పెట్టుకుని కొంచెం ఎంటర్టైనింగ్గా వెళ్ళి అలా జనాల్లో పేరు సంపాదించుకుని రెండో నెంబర్గా ఆ సబ్జెక్ట్ చేయటమా ఉమ్, అనేది నువ్వే డిసైడ్ చేసుకుని రానే ఆయన భారం ఈయన మీద పెట్టాడు. పెట్టినప్పుడు ఈయన దాన్ని వినియోగించుకుని మనం ఒక సరదా కథతో వెళదాం ముందు ఉమ్, అని చెప్పి అప్పుడు గొల్లపూడి మారుతిరావు గారితో కూర్చుని ఈ కథ తయారు చేశారు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య.
ఈ కథ తయారు చేసిన తర్వాత ఎవరు హీరో అంటే చిరంజీవి తప్ప ఆప్షన్ లేదు అని చెప్పేశాడు ఆయన. చెప్తే అప్పటికి చిరంజీవి కొంచెం రైజ్ మొదలైన దశ అది. ఓకే. ఆ రైజ్ మొదలైన దశ మనకి అకామిడేటివ్‌గా ఉంటాడా, డేట్స్ ఇస్తాడా, చాలామంది అతనితో సినిమాలు తీస్తున్నారు. ఆ టైంలో చిన్న సినిమా నిర్మాతలందరికీ పెద్ద దిక్కుగా మారాడు చిరంజీవి గారు. ఓకే. ఈ హడావిడిలో మనని అకామిడేట్ చేస్తాడా, మనం 2 సినిమాల మీద ఉన్నాం, ఇది కంప్లీట్ చేయాలి, రెండోది మొదలుపెట్టాలి అంటే, లేదు నేను మాట్లాడుకుంటాను, నేను చేసుకుంటాను అని చెప్పి కంఫర్టబుల్గా చిరంజీవి గారి దగ్గర డేట్లు తీసుకొచ్చి ఈ సినిమా మొదలుపెట్టాడు ఆయన. దాసరి గారి లాగానే ఈయనది కూడా పాల్కొల్లు నుంచి వచ్చినటువంటి ప్రయాణం. అలా ఈయన చిరంజీవి గారితో మొదటి సినిమా ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, అది సిల్వర్ జూబ్లీ నడిచిపోయింది, జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది. ఓకే. ఆ సినిమా ద్వారా ఆయన ఇంకొక పని చేశాడు. ఈ క్యారెక్టర్ డిజైనింగ్ అప్పుడు ఆ సినిమాలో ఒక నెగిటివ్ క్యారెక్టర్, అది పాజిటివ్ పోజ్తో ఉంటుంది. పాలిష్డ్ విలని రావుగోపాలరావు గారు తప్ప ఇంకొకటి చేయలేడు అనుకునేటువంటి పరిస్థితి. ఆ క్యారెక్టర్ని నేరేట్ చేసేటప్పుడు మారుతిరావు గారు మేనరిజమ్స్ అవన్నీ చూసేవాడు ఈయన. పైగా తను స్టేజ్ నుంచి వచ్చినవాడు కాబట్టి ఒక నటుడికి ఇంకో నటుడిలో ఉన్నటువంటి టాలెంట్ అర్థమవుతుంది. ఆయన మారుతిరావు గారితో చెప్పేశాడు, ఇది అనవసరంగా ఇంకొక ఆర్టిస్టు అనుకోవద్దండి. అప్పటికి గోపాలరావు గారితో చేయించాలని రాఘవ్ గారు ఫిక్స్ అయిపోయి ఉన్నాడు ఆ క్యారెక్టర్. రావుగోపాలరావు గారితో. లేదు లేదు, అది మారుతిరావు గారు చేస్తేనే పండుతుంది, నేను ఆయన చెప్తుండగా చూశాను అని ఆయన్ని కన్విన్స్ చేసి ఈయనతో మాట్లాడాడు. ఈయన నేను చెయ్యను, నేను తెర మీదకి రాను అన్నాడు. లేదు లేదు, మీరు మాత్రమే చెయ్యాలి అని చెప్పి లాక్కొచ్చి ఆ క్యారెక్టర్ చేయించాడు. అది కూడా విపరీతంగా జనాలకి పట్టుకుంది. అలాగే పూర్ణిమ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి అంటే డూప్లికేషన్ చాలా కనిపిస్తాయి మనకి. చిరంజీవి గారు చూడాలని ఉందిలో సౌందర్య గారి క్యారెక్టర్లో కూడా ఆ పోలికలు కనిపిస్తాయి. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యలో పూర్ణిమ గారు చేసినటువంటి క్యారెక్టర్ రెఫరెన్స్ కనిపిస్తుంది. ఒక ఇన్నోసెంట్ గర్ల్ అనగానే ఆ రెఫరెన్స్లోకి వెళ్ళిపోయేది ప్రపంచం. అలా ఒక రెఫరెన్స్ సెట్ చేసిన సినిమా అది ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. తర్వాత చేసినటువంటి తరంగిణి సినిమా కూడా ఒక కొత్త తరహా సబ్జెక్ట్ అది. దాంట్లో కూడా గద్ద ముక్కు పంతులు అనే క్యారెక్టర్కి గొల్లపూడి మారుతిరావు గారితోనే చేయించాడు. అది కూడా మంచి పేరు వచ్చింది, చాలా పేరు వచ్చింది. అక్కడి నుంచి ఆయన నటుడిగా బిజీ అయిపోయాడు. కోటి రామకృష్ణ గారి పుణ్యమే తెలుగు ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ని ఆయనే ఇచ్చాడు. తర్వాత తను నటుడిగా కొన్ని సినిమాలు చేశాడు. మా ఇంటికి రండి ఇలాంటి సినిమాలు చేశాడు. నటుడిగా కూడా సక్సెస్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత అన్ని జానర్స్లోనూ సినిమాలు చేయటం మాత్రమే కాదు, ఆయన గ్రాఫిక్స్ అంటే ఒక వండర్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే పాన్ ఇండియా సినిమాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఈ తరహా మార్కెట్ క్రియేట్ చేయడానికి కావలసిన కొత్త లోకాలని చూపించటం అనే కార్యక్రమాన్ని తీసుకుని అమ్మోరు సినిమాతో తెలుగులో ఆయన విఎఫ్ఎక్స్ అనేది మొదలుపెట్టాడు. మొదలుపెట్టి కోటి రామకృష్ణ గారితో మళ్ళీ సినిమా చేయాలని చిరంజీవి గారు వచ్చి, నాతో సినిమా చేయవా నువ్వు అంటే మళ్ళీ అంజీ సినిమా మొదలుపెట్టారు. అంజీ, దేవి ముందు పెద్ద హిట్ కదా మనకి. దేవి పరంపర, అమ్మోరు, దేవి అన్ని పరంపర. అవును, అంటే విఎఫ్ఎక్స్ మీద. తర్వాత ఆయన చేసినటువంటి దేవీపుత్రుడు కూడా కొత్త తరహా సబ్జెక్టే, శ్రీకృష్ణుడు ద్వారకకి సంబంధించి. ఇలా ఒక కొత్త ఎలిమెంట్ తీసుకుని ఆడియన్స్ని థియేటర్లో ఎమోషనలైజ్ చేయటం అనేది కోడి రామకృష్ణ గారికి ఉన్నటువంటి పట్టు. అందుకని ఈ విజువల్ వండర్ సినిమాలు కూడా ఆయనే. ఈవెన్ ఆయన తర్వాత చేసినటువంటి అరుంధతి సినిమా, అవును, అది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. బాక్స్ ఆఫీస్ దగ్గర అది అవును కొత్త నెంబర్లు క్రియేట్ చేసింది. ఒక హీరో ఇన్ ఓరియంటెడ్ సినిమా. ఆ పశుపతి క్యారెక్టర్లో సోను సూద్కి ఎంత పేరు వచ్చిందో. ఇవి ఆయన ముందే ఊహించినటువంటి సినిమాలు. అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి బ్యానర్లో ఆయన చేసినటువంటి సినిమాలు, ఎంఎస్ రెడ్డి గారి కుమారుడిగా ఆయన విడిగా నేను సినిమా తీస్తాను అని మొదలుపెట్టినప్పుడు
మొదటి సినిమా తలంబ్రాల నుంచి కోడి రామకృష్ణ గారే. ఉమ్. అలా ఆ ఆ సినిమా దాని తర్వాత వచ్చినటువంటి సినిమాలు, రాజశేఖర్తో చేసిన సినిమా, ఆ తర్వాత ఎంఎస్ రాజు గారి బ్యానర్లో శత్రువు లాంటి సినిమా చేశాడు ఆయన. అమ్మో, పెద్ద హిట్లు కదండి. ఇలా ప్రతి బ్యానర్లోనూ ఆయన అద్భుతమైన విజయాలు సాధించినటువంటి సినిమాలు, ప్రతి హీరోతోనూ. ఉమ్. ఆయన చంద్రమోహన్ లాంటి హీరోతోనూ హిట్ కొట్టాడు, చిరంజీవి లాంటి హీరోతోనూ హిట్ కొట్టాడు. ఉమ్. ఇలా ఎవరు అనేది కాదు, ఒక రకంగా బాలకృష్ణ గారి కెరియర్లో మొదటి హిట్ ఆయనే ఇచ్చాడు. ఉమ్. మంగమ్మ గారి మనవడే, అది మన్వాసన అని భారతిరాజా గారి తమిళ సినిమా రీమేక్. ఉమ్. ఆ రీమేక్ని తెలుగు నేటివిటీకి తీసుకొచ్చి అది గోదావరి జిల్లాల్లో జరిగిన కథగా చెప్పడంలో ఆయన అద్భుతమైన విజయం సాధించాడు. మనోరమ్మ గారు చేసిన క్యారెక్టర్కి ఇక్కడ భానుమతి గారిని సెలెక్ట్ చేసుకోవటంలోనే ఆయన నైపుణ్యం కనిపిస్తుంది. ఉమ్. అంటే సినిమాని మళ్ళీ నందమూరి అభిమానుల్ని సినిమాకి ఎలా కనెక్ట్ చేయాలి అనే స్కీమ్లో భాగంగా భానుమతిని తీసుకొచ్చాడు ఆయన. ఆవిడకి చెప్పాడు ఇది నా స్కీమ్ అని. సరే కానీ మనం చేద్దామని చెప్పి వచ్చారు ఆవిడ. అదే. అలా నడిపారు. అదే. అలాగే నందమూరి కుటుంబం నుంచి నందమూరి కళ్యాణ్ చక్రవర్తికి కూడా 2 విజయవంతమైన సినిమాలు ఇచ్చిన చరిత్ర ఉంది ఆయనకి. ఓ, ఓకే. తలంబ్రాలు సినిమాలో కళ్యాణ్ చక్రవర్తి గారే హీరో. ఆ. అలా ఆయనకు ఒక సక్సెస్ఫుల్ కెరియర్ ఇచ్చాడు. అలాగే బాలకృష్ణ గారికి సక్సెస్ఫుల్ కెరియర్ ఇవ్వటంతో పాటు అక్కడి నుంచి కొనసాగింది ఉమ్. వాళ్ళ జర్నీ. ఉమ్. ప్రతి సినిమా ముద్దుల మామయ్య ఇవన్నీ సక్సెస్ఫుల్ ప్రాజెక్టులే. అవును. అలా బాలకృష్ణ గారితో ఆ సక్సెస్ఫుల్కి ఒక రకంగా ఎస్ గోపాల్ రెడ్డి గారి బ్యానరు, సుడి గోపాల్ రెడ్డి అనేవాళ్ళు ఆయన. ఉహుం. ఆయన ప్రతి సినిమా పెద్ద విజయం సాధించేది, ఇదే కాంబినేషన్. అలాగే మా పల్లెలో గోపాలుడు అని అదే బ్యానర్లో అర్జున్తో సినిమా చేశాడు ఆయన. ఆ. అది కూడా 175 రోజులు ఆడేసిన సినిమా బా. తెలుగులో. ఉమ్. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద విజయాలు నమోదు చేసిన చరిత్ర అయింది. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్ని బడ్జెట్లలోనూ సినిమాలు చేశాడు. అదే. అన్ని జానర్స్లో సినిమాలు దాసరి గారి వల్ల కూడా కాల. ఉమ్. ఆయన ఈ రకమైన అంటే ఈ విఎఫ్ఎక్స్ ఈ ధోరణి ఉన్న సినిమాల్లోకి ఆయన రాల. ఉమ్. ఇవి నిజానికి అంతకుముందు జనరేషన్లో విఠలాచార్య లాంటి వాళ్ళు చేసేవాళ్ళు. ఆ రామ్ నారాయణ అని తమిళ్లో ఒక డైరెక్టర్ ఉండేవాడు, ఆయన చేసేవాడు. అదే. ఆ జానర్ సినిమాలు కూడా తనే చేసేసి ఇది అది అని కాకుండా ఏదైనా కోడి రామకృష్ణ గారు రక్తి కట్టించగలడు, థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలడు ఉమ్. అనే ఒక పేరు సంపాదించుకోవటం అనేది అది కోడి రామకృష్ణ గారి వల్ల మాత్రమే అయింది. ఓకే. ఆయన ఏ సబ్జెక్ట్ చేస్తుంటే ఆ సబ్జెక్ట్లో లీనమైపోతాడు. ఉమ్. లీనమైపోయి దానికి ఏం కావాలో అది 100కి 100% అక్కడ పెడతాడు. ఉమ్. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా దాసరి గారి పని సగం ఆయనే చూసుకునేవాడు. ఉమ్. అలా ఒక గొప్ప సపోర్ట్ వెళ్ళిపోయింది. అతన్ని డైరెక్టర్గా ఆయన ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారు తీసుకెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక హ్యాండ్ పోయింది అనుకునేవాడు ఆయన. అదే. సీన్ తీసుకెళ్ళి హీరోలకు వివరించడం, బొబ్బిలిపులి సినిమాకి ఆయనే ఉమ్. పనిచేశాడు. ఉమ్. అలా ఆయన పెద్ద సినిమాలన్నిటికీ మనుషులంతా ఒకటే అక్కడి నుంచే మొదలైంది ప్రయాణం ఉమ్. ఉమ్. దాసరి గారితో. ఉమ్. అలా ఒక దాసరి గారి శిష్యులు అని చెప్పుకునే బ్యాచ్లో కోడి రామకృష్ణ గారు సాధించిన విజయాలు ఉమ్. అంటే ఆయన చెప్పిన రెండో డైరెక్టర్ రవిరాజా గారు ఆయన హిట్స్ తీశాడు, ఆయన కూడా ఇండస్ట్రీ హిట్స్ తీశాడు, కానీ ఆయన పరిధి ఒక చోట ఆగాడు ఆయన. అలాగే రేలంగి నరసింహారావు గారు ఒక ఏరియాలో ఫిక్స్ అయిపోయాడు. ఈయన అలా కాల, అదే. ఈయన దాసరిని మించి వెళ్ళాడు. ఓకే. ఒక రకంగా గురువుని మించిన శిష్యుడు అని చెప్పచ్చు కోడి రామకృష్ణ గారు. ఓ, ఓకే. ఆయన అనారోగ్యం వెళ్ళిపోవడం, ఇప్పటికీ ఆ ఫ్యామిలీ సినిమాలతో ఏదో పద్ధతిలో ట్రావెల్ అవ్వాలని అనుకోవడం, ఉమ్. వాళ్ళ అమ్మాయికి సినిమాలు చేయాలనేటువంటి ఉత్సాహం ఉంది. అదే. ఆ మధ్య కూడా ఒక ప్రయోగం చేశారు కానీ అది ప్రాపర్గా అవ్వలేదు. ఉమ్. ఇప్పటికీ వాళ్ళకి ఆ ఫాదర్ లెగసీని కొనసాగించాలి అనే కోరిక అయితే ఉంది. ఓకే. ఝన్ 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 తెలుగు వన్